ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చును. ఏమన్నాడు? దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనా నువ్వు అడగలేదయ్యా, కాబట్టి నువ్వు న్యాయముగా పరిపాలించడానికి జ్ఞానము కలిగిన హృదయం అడిగావు, కాబట్టి నీ ప్రార్థన నేను అంటే మనం చేసుకున్న ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంటే తప్పనిసరిగా ప్రభువు మన ప్రార్థనే అంగీకరించి మన ప్రార్థన ప్రతిఫలం ఇస్తారు. సొలొమోను రాజు ఏ ప్రార్థన చేశాడంటే, నీ ప్రజలను పరిపాలించే తగిన జ్ఞానమును వివేకమును దయచేయమన్నాడు. వెంటనే ప్రభు ఆలస్యం చేయకుండా ఏమండి ప్రభువు ఆయనకి అలాంటి హృదయాన్ని ఇచ్చినట్లుగా మనం 16 వచనాలు చూడొచ్చు. చాలా క్లిష్టమైన పరిస్థితిని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చక్కని హృదయాన్ని ప్రభు ఇచ్చారు. మనము కూడా ప్రార్థన చేసినప్పుడు, నాయనా నీకు అనుకూలంగా నేను జీవించాలా, నీకు అనుకూలంగా జీవించగలిగిన అట్లాంటి జీవితం నాకు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తారు.